ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా యేసయ్య నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాము. ప్రభు మీ అందరి జీవితాల్లో ఎల్లప్పుడూ మేళ్లు చేయాలని, ఉపకారాలు జరిగించాలని, మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా బలంగా స్థిరంగా ఉండాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రతిరోజు రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లోనూ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ మన మినిస్ట్రీలోనూ వారందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు కనుక మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనం వినడం వలన దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నాము. ఆ రోజంతటికి కావలసిన శక్తిని, బలాన్ని మరియు స్ఫూర్తిని మనం పొందుకుంటున్నాం. అందును బట్టి సకల ఘనత, మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడదామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 42వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. If you have Bible, please turn with me to Psalms 42 and verse 5. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ అండ్ కమిట్మెంట్. ఇందులో భక్తులైన వారి జీవిత సత్యాలు మరియు వారి జీవిత అనుభవాలు స్పష్టంగా కీర్తనలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ఉంది. దానిలో 150 కీర్తనలు ఉంటాయి. ఆ 150 కీర్తనలను 5 పుస్తకాలుగా విభజించారు. 5 గ్రంథములుగా లేదా స్కంధములుగా విభజించారు. ఈ 42nd సామ్ నుండి సెకండ్ బుక్ స్టార్ట్ అవుతుంది. 1వ కీర్తన నుంచి 41వ కీర్తన వరకు మొదటి పుస్తకం లేదా మొదటి గ్రంథం అయితే, ఈ 42వ కీర్తన నుంచి 2వ గ్రంథం ప్రారంభించబడింది. కోరహు కుమారుల దైవ ధ్యానము అని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నాం. ప్రియులరా, దేవుని లేఖన సత్యాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనం ఎందుకు దేవుని స్తుతించాలి? అసలు దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, ఏం చేయాలని ఆశిస్తున్నాడు? ఆయన శరణుజొచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారు? ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధించే వారి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయో లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలన చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నా ప్రాణమా నీ వేళ కృంగిపోయా, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ప్రాణంతో మాట్లాడుకునే సమయం ఇక్కడికి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది సెల్ఫ్ టాక్ అనే ఆ అంశాన్ని వెలుగులను తీసుకొచ్చారు. కానీ బైబిల్ గ్రంథంలో ఏనాడో భక్తులు తమ ప్రాణంతో మాట్లాడారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దావీదు భక్తుడు మాట్లాడాడు కదా. సో కొన్నిసార్లు మనం కూడా మాట్లాడాలి. ఎందుకంటే లోపల ఉన్న మనస్సు కొన్నిసార్లు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంటుంది. చెప్పాలి, మౌనంగా ఉండు, దేవుని అంగీకరించు, దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు. నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు విచారపడుతున్నావు? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లోనే నీవు కూడా ఉదయకాల సమయంలో ఉన్నావేమో. నిద్ర లేస్తూనే నీ కష్టాలన్నీ కూడా ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నట్టుగా హెడ్లైన్స్ అన్నీ ఉన్నట్టుగా నీకున్న కష్టాలు, నీకున్న షార్ట్ కమింగ్స్, నీకున్న సెట్ బ్యాక్స్ అన్నీ కూడా దానిలో కనబడుతున్నాయేమో. కృంగుదల రావడం సహజమే. అనారోగ్యాన్ని బట్టో, నీవు ఎదుర్కొంటున్న నిందలను బట్టో, నీ ఆఫీస్లో నీవు ఎదుర్కొంటున్న సవాళ్ళను బట్టో, నీ సుపీరియర్స్ అందరూ కూడా నిన్ను అణిచివేస్తున్న విధానాన్ని బట్టో, కొంతమంది నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఆ సంఘటనలను బట్టో బహుశా విచారంతోనే ఉదయకాల సమయంలో నిద్ర లేచావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భక్తులైన వారు ఏ విధంగా దేవుని వెంబడించారో నీవు కూడా దేవుని అలా వెంబడించగలిగితే నీవు కూడా అద్భుతాలు చూస్తావు. నా ప్రాణమా నువ్వు తొందరపడద్దు. తొందరపడకుండా ఏం చేయాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నీ హోప్ ఆయనే. నిరీక్షణ అనేది ఉండాలి. అది ఎవరి మీద అంటే దేవుని మీద ఉండాలి. ఎంతవరకు ఒకవేళ మనుషుల మీద నమ్మకం ఉంచామేమో, వారి మీద నిరీక్షణ పెట్టుకున్నామేమో, నా బిడ్డలు నాకు మేలు చేస్తారనో, లేదా రాజకీయవేత్తలు మేలు చేస్తారనో, లేదా మరొకరు ఏదో మేలు చేస్తారనో, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు చాలామంది నాకు తెలిసిన వాళ్ళను వాళ్ళు మేలు చేస్తారనో, ఎన్నోసార్లు వారి మీద నమ్మకం పెట్టుకున్నావు, నిరీక్షణ పెట్టుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. కానీ దేవుని మీద ఈరోజు నువ్వు నిరీక్షణ పెట్టుకోగలవా? నీ హోప్ దేవుని మీద ఉంటుందా? అలా ఉండగలిగితే ప్రభు నిన్ను నిలబెడతాడు, వాడుకుంటాడు ఆయన. ఎందుకు దేవుని యందు మన నిరీక్షణ ఉంచాలంటే 2 విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. ఒకటి, ఆయన నా రక్షణకర్త. రెండవది, ఆయన నా దేవుడు, రక్షణకర్త. ఆయనే నన్ను రక్షించువాడు, నన్ను సంరక్షించువాడు, నన్ను పోషించువాడు, ఉగ్రతను నన్ను విడిపించగలిగినవాడు, పాప శాపాల నుంచి నన్ను విడిపించే దేవుడు, పాప బానిసత్వం నన్ను విడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. నా రక్షణకర్త ఆయనే. బైబిల్ గ్రంథంలో దేవునికి ఈ మాటను ఆలోచన చేస్తే చాలా పేర్లు ఉన్నాయి. ఆయన న్యాయకర్త అనే పేరుంది, ఆయనకి నిరీక్షణకర్త అనే పేరుంది, సమాధానకర్త అనే పేరుంది,
సృష్టికర్త అని ఆయన మనం పిలుస్తున్నాం కదా. ఇలాంటివన్నీ పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు కర్త అయినవాడు, ఆయన సృజనాత్మకతను కలిగినవాడు, సృష్టించే దేవుడు ఆయన, నా రక్షణకర్త ఆయన. ఈ దేవుడు ఎలాంటి వాడంటే శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. మనుషులందరినీ ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచి మరణపు మెడలు వంచి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఆయన. నేను మీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నానని ప్రకటించిన దేవుడు, మన యావత్ బాధలో బాధనుందే దేవుడు, మన కష్టాలు మన ఇబ్బందులను చూసి మన నిట్టూర్పులను చూసి సహకరించే దేవుడు, సహాయం చేసే దేవుడు ఆయన. అలాంటి దేవుని యందు నిరీక్షణ ఉంచుతావా? ఎస్, దేవుడు నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. కీర్తన గ్రంథంలో చాలా చక్కని మాట ఒకటి ఉంటుంది, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడని. ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి తలంపుల్లో మనం ఉన్నాము అని తెలుసుకుంటే ఎంత సంతోషం. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని యొక్క తలంపుల్లో మనం ఉన్నాము అంటే ఇది నిజంగా మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది. నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ ఇరుగు పొరుగు వారో, నీ తోటి పనివారో నిన్ను వెనకకు లాగాలని ప్రయత్నం చేయొచ్చేమో, నీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేయొచ్చేమో, నిన్ను నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చేమో, కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆ ప్రణాళికలన్నింటినీ కూడా వ్యర్థపరిచి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదనే ఆ వాగ్దానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుడు నా రక్షణకర్త, ఆయన నా దేవుడిని చెప్పుకొనుచు నేను ఇంకా ఆయన స్తుతిస్తూనే ఉంటాను. ఈరోజు నీ జీవితంలో ప్రభు వైపు చూడు, ఆయన స్తుతించు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిరీక్షణ కోల్పోకుండా నీ మీద ఆధారపడినప్పుడు, ఎందుకంటే నువ్వు మా రక్షణకర్తవు మరియు మా దేవుడు గనుక మా జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేస్తావో, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావో నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో, వేదనలో ఉన్నారో, ప్రభువా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, వారందరినీ మీరు ముట్టి బలపరిచి ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి. లేవనెత్తి నీ సాక్షులుగా వారిని నిలవబెట్టండి. నీ మహిమ రాజ్య వ్యాప్తిలో వారిని వాడుకోనండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.